నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఇప్పుడు దానవేశ్వరంలో ఎన్టీ రామారావు చాలా పాపులర్ డైలాగ్ ఉంది. ఏమంటివి జాతిని ఇప్పుడు సూతమైన అర్హత లేదు అని ఎంత మాట ఆ టోటల్ డైలాగ్ ప్రోజ్ పెడితే ఇసి వాట్ ఇట్ డిడ్. జాతి నెపముల సూటు సుముఖంలో నిలువ అర్హత లేదందులో ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష. అందువా నీ తండ్రి భరద్వాజుడి జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మతి కుండలో పుట్టిది వీధి కదా నీ బియ్యే కులము. ఇంత ఏలా అశ్వపితామహుడు కుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివ సముద్రల భార్య గంగా గర్భమున జనించలేదా ఏనది ఏ కులము. నాతో చెప్పిలేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమ జాతి కన్యయైన రుంధతియందు శక్తిని ఆ శక్తి చండలాంగనయందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్య గంధియందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాంద్రైన మా పితామహి అంబికతో మతంద్రిని. ఇప్పుడు ఏమన్నా అర్థమైందా మీకు? ఇప్పుడు నాకు దీనికన్నా దేవుడు ఎవరు ఉంటారు అన్న దారుణం. అసలు రిథమ్ అమ్మా అది ఆ కాదు, అసలు విడగొడుతుంది కరెక్ట్ గా. అప్పుడు అది ఏంటి అంటే ప్రొనౌన్సియేషన్ ప్లస్ అదే సింగర్లకు రాదు ప్రొనౌన్సియేషన్ అని లేదు, విడగొట్టడం కరెక్ట్ గా. అది ఐ థింక్ అండర్స్టూడ్ ద ప్లే. నా బేసిక్ పాయింట్ ఏంటంటే బాటమ్ లైన్ నేను చెప్పేది, ఒక ప్రొఫెషనల్ ఉంటారు దేంట్లో అయినా. ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళు దేర్ లైవ్లీహుడ్ ఈస్ బేస్డ్ అపాన్ వాళ్ళు పనిచేయడానికి. ఇప్పుడు మీకు మిక్సింగ్ ఇంజనీర్స్ ఇదేది సాంగ్ అయితే ఎక్కడ మిక్స్ చేస్తారు అది ఇది ట్రాకింగ్ చేసి దానికి సపోర్టింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్టూడియోస్లో మ్యూజిక్ అనేది చేయటం అనేది మీకు డ్రాస్టిక్గా తగ్గిపోయింది అనుకోండి, ఇట్ ఎఫెక్ట్ సో మెనీ పీపుల్, నాట్ డైరెక్ట్లీ ద మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ అండ్ ఎవ్రీ వన్. దాని తర్వాత సపోర్టింగ్ ఉంటారు కదా. ఇప్పుడు థియేటర్లో సినిమా ఒకటే కాదు కదా, కాఫీ అమ్మే వాళ్ళు వీళ్ళు వాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు, అందరూ ఎఫెక్ట్ అవుతారు, అందరికి ఉద్యోగాలు పోతాయి. అది ఇవాళ నా గొంతు బాగాలేదండి రికార్డింగ్కి రాలేకపోతున్నాను అనే పరిస్థితులు ఉండవు. దీని గొంతు ఎప్పుడు బాగుంటుంది అంతేగా. కాదు ఎందుకంటే మనిషి కాదు కదా అది, జనరేటెడ్ వాయిస్ జనరేటెడ్. ఐఎమ్ వండరింగ్ అసలు ఇలా డేటాబేస్ లో ఎన్ని వందల వాయిస్ క్వాలిటీస్ టింబర్స్ ఉంటాయో చెప్పడం కష్టం కదా. ఇన్ఫినిట్ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక పెట్టిన మ్యాథమెటిక్స్ సాంగ్ అనేది ఐ యాక్చువల్లీ గేవ్ యూ ఓన్లీ మేబీ 7 versions. ఇట్ క్యాన్ గివ్ యూ 700 versions. ఏది దాన్ని మళ్ళీ రిపీట్ చేయదు. అది ఇన్ఫైనైట్. అది మీకు వాయిస్ కూడా మీరు చెప్పొచ్చు, అది ఒక హస్కీగా ఉండాలి, లేకపోతే హై పిచ్లో ఉండాలి, లేకపోతే అది మీరు ఆ లాంగ్వేజ్ ఏది రాసి మీకు ఉన్న మ్యూజిక్ నాలెడ్జ్లో దానికి ఏమి ఇస్తే దాన్ని బట్టి డిజైన్ చేసేస్తుంది. ఈ టేబుల్ ఇలా చేయి, నాకు ఇది ఉండాలి, కొంచెం వాల్నట్ ఇది ఉండాలి, అది ఉండాలి అని చెప్తాను కదా కార్పెంటర్ టేబుల్ చేసేది. లేకపోతే నీ ఇష్టం వచ్చింది చేయండి, ఇష్టం వచ్చింది కూడా చేస్తుంది, అది కూడా చేస్తుంది. ఇంతకంటే సో ఇప్పుడు బికాస్ యూ ఆల్సో సింగర్, యూ ఆల్సో అండర్స్టాండ్ హౌ దిస్ థింగ్ ఆపరేట్స్. సో ఐ వాంట్ యువర్ ఒపీనియన్. ఇలా అయితే ఏమవుతుంది అంటే నేను ఇంకా కొంచెం మళ్ళీ మీరు కర్ణాటక అది ఇది అంటారు కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, నాకు ఇంకా మనిషి మేధస్సులో ఉండే అన్ని కొత్త జానరస్ విచ్ ఏఐ ఈజ్ నాట్ యెట్ అవేర్ ఆఫ్. ఏఐ లిమిటేషన్ ఏంటంటే ది రివర్స్ ఇస్ ట్రూ. మనం ఊహించలేని జానర్స్ దానికి తెలుసు. అది బికాజ్ దానికి రీజన్ ఏంటంటే ఇట్ క్యాన్ మిక్స్ అప్ థింగ్స్. అది
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫాస్ట్గా ఉండాలి స్లోగా ఉండాలి అని చెప్పాను అనుకోండి మ్యూజిక్ డైరెక్టర్కి, ఫాస్ట్గా స్లో ఆపోజిట్ వర్డ్స్ నాకు పెచ్చకింది అనుకుంటాడు. బట్ ఐ డోంట్ నో హౌ దట్ విల్ ఇన్ఫర్ దట్ అలాంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏఐ ఈజ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఎమోషనల్ కాంటెక్స్ట్ అండ్ క్యారెక్టర్ జడ్జ్మెంట్స్. దానికి ఇచ్చిన టాస్క్ని అది ఎంత ఏమంటుంది ఆపోజిట్గా వర్డ్ ఉండే సెన్స్ లేకుండా కూడా దాంట్లోంచి ఏదో ఒక సెన్స్ తీస్తుంది బయటికి, అంతే బయటికి తీసుకొచ్చి మీకు పాట అయితే ఇచ్చేస్తుంది. కానీ ఒక స్టాండర్డైజ్డ్ ఫ్యాక్టరీ ఫీలింగ్ రావట్లే, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. లేకపోతే మీకు అసలు చెప్పడం కష్టం అంటారు. ఇంపాసిబుల్. మీరు 100 రకాలు వినేసరికి అలా అనిపిస్తుంది అంటారు. ఎవడన్నా ఎక్స్పర్ట్ దాని సౌండ్ నాకు తెలియదు టెక్నికల్గా. అంటే ఇప్పుడు మీరు మార్ఫ్ చేసిన ఫోటో ఎవడో ఎక్స్పర్ట్ చెప్తారు కదా, దాన్ని చేశారు. అలాంటి ఎక్స్పర్ట్స్ నాకు తెలియదు, కానీ కామన్ మ్యాన్కి మాత్రం డిఫరెన్స్ తెలియటం ఇంపాసిబుల్. ఇన్ఫాక్ట్ ఆటో ట్యూనర్ ఎఫెక్ట్ వచ్చాక ముందు అది కరెక్ట్ చేయడానికి వేశారు, తర్వాత అది ఎంబెలిష్మెంట్ లాగా వేయడం అని సౌండ్ రావడానికి, గుర్తుందో లేదో పాటలకి అలాంటి ఒక మెటాలిక్ సౌండ్ రావడానికి దే స్టార్టెడ్ యూజింగ్ అ లాట్ ఆఫ్ దట్. దిస్ ఈస్ యాక్చువల్లీ ఫార్ అడ్వాన్స్డ్, ఫార్ మోర్ రిఫైన్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకోటి అంటే ఇది కంటిన్యూస్గా అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. వాట్ ఎవర్ ఐ డోంట్ థింక్ నేను వినిపించింది కూడా ఈజ్ నాట్ లేటెస్ట్. ఇప్పుడున్న వేరే యాప్స్ ఏదైనా వచ్చినాయో దే ఆర్ ఫార్ మోర్ అడ్వాన్స్ దెన్ దిస్ అండ్ దే కీప్ ఆన్ డెవలపింగ్ ఎవ్రీ వీక్. అదే. యా. మీ టీంలో ఎవరెవరిని మీరు ఉద్యోగాలను తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది చెప్పండి. అంటే ఈ సృజనాత్మకత ఆనెస్ట్గా నాకేమనిపిస్తుంది అంటే అసలు మ్యూజిక్ డైరెక్టర్ తోటి అవసరం ఏంటి అనే దాంట్లోకి వచ్చాను. డెఫినెట్గా మ్యూజిక్ డైరెక్టరు, సింగర్స్ వీళ్ళందరూ కూడా అబ్సల్యూట్లీ దేర్ హిస్టరీ ఐఎమ్ వెరీ కన్విన్స్డ్ అబౌట్ ఇట్. ఇప్పుడు అక్కడ ఏంటి, మనం అందరం ఇంతవరకు మనం బతికింది బ్రాండ్స్ మీద బతికాం. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెహమాన్ వచ్చినప్పుడు ఫస్ట్ టైము బాలు గారు లేకపోతే అసలు పాటలే పాడరు, పాటలు పాడేసి అందరూ ఆయనతో పాడించేటప్పుడు ఎవరెవరినో తీసుకొచ్చాడు రెహమాన్ బిగినింగ్ డేస్లో, జెంటిల్మెన్, రంగీలా, కాదలన్ ఆ టైంలో. సో అప్పుడు దాంట్లో కూడా కొంతమంది పాపులర్ అవుతారు, కానీ నంబర్ ఆఫ్ సింగర్స్ వచ్చింది చాలా ఎక్కువ ఇది ఆ టైంలో నేను చెప్పింది. సో ఇప్పుడు ఇన్ని వెరైటీస్ ఆఫ్ సింగర్, ఎవడికో బేస్ ఉంటుంది, ఒకడేమో మాట్లాడినట్టు పాడతాడు, ఇంకోటి ఎవడో హస్కీగా పాడతాడు, ఇంకోటి ఎవడో హై పిచ్లో, బీటిల్స్ ఏమో ఏదో ట్రాన్స్జెండర్ వాయిస్ లాగా ఉంటుంది పాడితే. సో ఇన్ని వెరైటీస్ మీకు ఇస్తుంది వాయిసెస్లో కానీ, స్టైల్ ఆఫ్ మ్యూజిక్లో కానీ, అన్నిట్లో కానీ. దాంట్లో ఏ స్టైల్ మీరు కావాలంటే మీరు అడిగితే మీకు ఇస్తుంది. దట్ ఈస్ ద హోల్ పాయింట్. యూనో, అప్పుడు ఈచ్ పర్సన్కి వేరే వేరే వాయిస్ నచ్చుతుంది ఆ పర్టికులర్ పాటకి. ఈ పాటకి బాలు గారు తప్పితే, కానీ వీళ్ళందరూ బ్రాండ్స్, అది మర్చిపోదు. అది మీకు కొత్త ఆర్టిస్ట్ని ఇస్తుంది. అది ఆ కొత్త ఆర్టిస్ట్ లైఫ్లో లేడాడు, ఇట్ ఈస్ జనరేటెడ్. యూనో, అది ఇప్పుడు ఆ వాయిస్ ఎలా జనరేట్ చేస్తుంది ఏంటి అని మనకు తెలియదు. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ టెక్నీషియన్ కనుక. కరెక్ట్. బట్ నాకేం తెలుసు, నేను ఒక స్టోర్లోకి వెళ్ళాను ఏదో కొనుక్కోవడానికి. ఆ స్టోర్లో నాకు కావాల్సిన చాలా వస్తువులు, ఈ టైప్ నాకు కాఫీ కప్పు కావాలి, కాఫీ కప్పు 20 వెరైటీలు పెడతాడు. ఆ 20 వెరైటీలు నేను ఒకటి కొనొచ్చు, మీరు ఇంకోటి కొనొచ్చు, ఇంకోటి ఏదో కొనొచ్చు. అవును. కానీ మీకు చాయిస్ ఉంది, అది నేను చెప్పేది. ఇక్కడ ఒకే డిఫరెన్స్ ఏంటంటే మీ ఇష్టం వచ్చిన కప్పు మీరు తీసుకోవచ్చు, వాడికి డబ్బులు ఇవ్వలేదు. యా, అంటే దాని మానిటైజేషన్ సిస్టము, సబ్స్క్రిప్షన్ మోడల్ ఏదో చేస్తారు సంథింగ్, బికాజ్ యూ హావ్ టు పే సమ్ మనీ. బట్ అదెంత అంటే యా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఏంటి, ఫైనల్గా ఏం చేస్తుంది, ప్రతి ఒక్కడు మ్యూజిక్ డైరెక్టరే అది చేసింది. ఈ మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్ అవసరం లేదు, మ్యూజిషియన్స్ అవసరం లేదు, స్టూడియో అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. అటు టోటల్ అంత పెద్ద ఇండస్ట్రీని అందరు జేబులో పెట్టేసింది. దట్ ఈస్ వాట్ దిస్ యాప్ హస్ డన్. బేసికలీ నేను ఫలానా టాలెంట్ హంట్లో విన్నర్ని, నాకు అవకాశాలు ఇవ్వండి అనే పరిస్థితి ఉండదు. టాలెంట్ హంట్స్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే మీకు ఇప్పుడు మీ వాయిస్ దాన్ని బట్టి, ఎలాంటి మ్యూజిక్ బ్యాకింగ్ బట్టి, ఐ హర్డ్ సమ్ వాయిసెస్ విచ్ ఆర్ బెటర్ దెన్ ద బిగ్గెస్ట్ సింగర్స్ ఆఫ్ వెస్ట్, అమెరికన్ సింగర్స్, వాళ్ళ తలదన్ను ఉన్నాయి. సో ఇది కూడా నేను చెప్పి చాలా బేసిక్ యాప్ నేను వాడింది. అవును, మీరు ఇంకా దానికి చాలా అడ్వాన్స్ యాప్స్ ఆల్రెడీ ఉన్నాయి. అదే.